హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని ట్రిగనామెట్రిక్ రేషియోస్, ఐడెంటిటీస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు థర్డ్ పార్ట్. ఈ థర్డ్ పార్ట్ తర్వాత ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ ఇన్వర్స్ వరుసన వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోస్ అన్నీ మీకు కావాలంటే వరుసన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఖచ్చితంగా షార్ట్ టర్మ్ చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చు. ప్రతి ప్రాబ్లము కాన్సెప్టు అంటే ఆ ప్రాబ్లం చేయడానికి కావాల్సిన కాన్సెప్టు అంటే ప్రాబ్లంలో మనం ఏ ఫార్ములా వాడాలో దాన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో ముందు మనం ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. సరే, y = 2 sin α 1 + cos α దెన్ ద వాల్యూ ఆఫ్ దీని వాల్యూ కావాలి మనకి. అదే కదా, ఆ వాల్యూ కావాలంటే ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడరా, 1 - cos α + sin α బై 1 + sin α. సో దీన్ని ఏం చేస్తానో చూడండి. ముందు 1 + sin α, నెక్స్ట్ ఈ మైనస్ కాస్ ఆల్ఫా తర్వాత రాస్తున్నాను బై డినామినేటర్లో ఏముందమ్మా 1 + sin α యాజ్ రీజ్గా రాసేసాను. సో ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మ్తో రేషనలైజ్ చేస్తున్నా. రేషనలైజ్ అంటే ఇక్కడ ఏముంది, డినామినేటర్లో ఉన్నా చేయొచ్చు, న్యూమినేటర్లో ఉన్నా చేయొచ్చు. ఇక్కడ న్యూమినేటర్లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో డినామినేటర్ అంటే ఏం రాద్దాం మనం, 1 + sin α + cos α బై 1 + sin α + cos α రేషనలైజ్ చేశాను. రేషనలైజ్ చేస్తే చూడండి, ఇది a - b అవుతుంది, ఇది a + b అవుతుంది. a - b × a + b అంటే a² - b² అంటే ఎవరాయచ్చు 1 + sin α మొత్తానికి హోల్ స్క్వేర్ మైనస్ cos² α బై ఏముంది ఇక్కడ 1 + sin α × 1 + sin α + cos α 1 + sin α cos α. దీన్ని ఎక్స్పాండ్ చేయండి రా, 1 + sin² α + 2 sin α cos α ప్లస్ ఎంత అవుతుందమ్మా, ఇది cos² α. ఇది a - b, ఇది మైనస్ cos² కదా, -cos² α. ఓకే, డినామినేటర్ యాజ్ రీజ్ రాసేద్దాం. డినామినేటర్ యాజ్ రీజ్ రాస్తే ఏముంది మనకి, 1 + sin α × 1 + sin α + cos α 1 + sin α cos α. ఇక్కడ చిన్న మోడిఫికేషన్ చేస్తాను చూడండి, 1 + ఈ sin² α అలాగే ఉంచండి, 2 sin α cos α కూడా అలాగే ఉంచండి, మైనస్ మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ ఏముంది. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. sin² α + cos² α = 1 అంటే ఈ cos² ఆల్ఫాని మనం 1 - sin² α రాయొచ్చు, 1 - sin² α. సో ఇక్కడ నేను 1 - sin² α రాస్తాను. ఈ cos² ప్లేస్లో 1 - sin². మరి బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది, 1 + sin² α బై డినామినేటర్ యాజ్ రీజ్గా రాసేయండి రా. డినామినేటర్ ఏముందమ్మా, 1 + sin α × 1 + sin α + cos α sin α + cos α. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం మనం ఈ 1 చూడండి ఒకసారి, ఈ -1 +1 క్యాన్సిల్, sin² అంటే 2 sin² రాద్దాం మనం, 2 sin² α ప్లస్ ఇంకెంత ఉంది ఇక్కడ 2 sin α × ఎంత cos α బై 1 + sin α 1 + sin α × 1 + sin α × cos α 1 + sin α × cos α. ఓకే రైట్. ఈ 2 టర్మ్స్లో మనకి 2 కామన్ తీయచ్చు, sin α కామన్ తీయచ్చు. అంటే 2 sin α కామన్ తీస్తే ఇక్కడ 2 sin α కామన్ తీస్తే ఇంకేముంటుంది, sin α ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుందా మనకి, 2 sin² ఆల్ఫాలో ఒక sin² ఆల్ఫా ఉంటుంది, ఇంకా ఎంత ఉంటుంది మనకి cos α బై ఇంకెక్కడ మిస్టేక్ రాస్తున్నామా, 2 sin α cos α 1 + sin α cos α. దీనిలో మనకు cos α ఎందుకు వచ్చింది, రాదు కదా, అంతేనా. చూడండి, a + b హోల్ స్క్వేర్ అంటే a² b² 2ab అంటే 2 × 1 sin α అంటే మనకి దీంట్లో cos α రాదు. cos α రాదు అంటే ఏమొచ్చింది మనకి +1. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 1 + sin α × 1 +
సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా 1 ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ క్లాస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ టర్మ్ క్యాన్సిల్ చేస్తాం. మనకి మిగిలింది ఎంత 2 ఇంటూ సైన్ ఆల్ఫా బై 1 ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని ఏమనుకోవచ్చు మనం y. అదే కదా మనకి ఇచ్చింది 2 సైన్ ఆల్ఫా బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. ఇక్కడ తప్పు రాస్తున్నాం 1 ప్లస్ ఇది కూడా ఇంటూనే మనం పెద్దానికి ఇక్కడ వరకు కరెక్ట్గా రాసాం. ప్లస్ కాస్ ఆల్ఫా నెక్స్ట్ ప్లస్ కాస్ ఆల్ఫా నెక్స్ట్ ప్లస్ కాస్ ఆల్ఫా ఇదంతా ఎంత అవుతుంది మనకి y. కాబట్టి మొత్తం టోటల్గా వాల్యూ ఎంత అవుతుంది మనకి y ఎక్కడ ఉందో చూడండి. y ఈజ్ ద ఆప్షన్ అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా, ఈ సైన్లు కొంచెం జాగ్రత్తగా వేయాలి, వరుసలు అన్నీ ఒకే కన్ఫ్యూజ్గా ఉంటాయి కొంచెం. ఓకే సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చూడరా. ఇఫ్ tan hx secant hy ఈక్వల్ టు 3/5 e పవర్ x ప్లస్ y ఈజ్ అన్ ఇంటీజర్ అనడం. ఇంటీజర్ వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూ అయినా ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూ అయినా ఉండొచ్చు, 0 కూడా అయి ఉండొచ్చు. అయినప్పుడు ఈ పవర్ xy వాల్యూ అంటే కనుక్కోమంటారు. ఈ పవర్ xy వాల్యూ కనుక్కోమంటే ముందు ఒకసారి చూడండి, మనకి ఇక్కడ మనకు ఉన్న వాటిలో సైన్ hx అంటే ఎంత. సైన్ hx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఓకేనా. నెక్స్ట్ కాస్ hx అంటే ఎంత. కాస్ hx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. నెక్స్ట్ tan hx ఎంత అవుతుంది. tan hx ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ అంటే ఈ పవర్ x మైనస్ ఈ పవర్ x బై 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ హెచ్వై ఉంది. సీకెంట్ అంటే రాయొచ్చు 1/cos hy రాయొచ్చు. 1/cos అంటే చూడండి, కాస్ ఇది ఉంది అంటే ఇక్కడ ఎక్స్లో ఉంది, వైలో రాస్తాను కానీ 1 రివర్స్ రాయొచ్చు అంటే 2/e పవర్ x ప్లస్ ఈ పవర్ y కదా. ఈ పవర్ y మైనస్ ఈ పవర్ y ఈజ్ ద ఫార్ములా. సో ఇప్పుడు నాకు ఈ లెక్క చేయాలంటే ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఆటోమేటిక్గా లెక్క చేయొచ్చు. మన కనుక్కోమన్నది ఏంటి, ఈ పవర్ x ప్లస్ y కనుక్కోమన్నాం అంటే దీని ఏం రాయొచ్చు మనం, ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ y రాయొచ్చు. దీని ఆన్సర్ ఇప్పుడు నాకు కావాలి. ఓకే రైట్. ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు కాన్సెప్ట్ రాసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ ఏముందో చూద్దాం. tan hx ఈజ్ ఈక్వల్ టు 3/5 ఉంది. tan hx ఈజ్ ఈక్వల్ టు 3/5. tan hx అంటే ఏం రాద్దాం, ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/5 రాసుకోవచ్చు. 3/5 అయితే ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు. ప్రాబ్లం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు, లేదంటే మనకు ఏదన్నా వాల్యూ అంటే ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములాస్తో పని లేకుండా ఎజంప్షన్ సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. సబ్స్టిట్యూషన్ తీసుకుంటూ వస్తే నేను ఇక్కడ చూడండి పుట్ ఈ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటున్నాను. పుట్ ఈ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాను. ఈ పవర్ x ఈక్వల్ టు 2 అనుకుంటే ఇక్కడ చూద్దాం ఎంత అవుతుంది, 2 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కాబట్టి 1/2 అనుకుంటా. 1/2 బై 2 ప్లస్ 1/2 రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా ఇది 4 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది 3/2 బై 4 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది మనకి 5/2. రెండు క్యాన్సిల్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది 3/5 అంటే ఈ పవర్ x వాల్యూ ఎంత వచ్చింది 2. పక్కన పెట్టేద్దాం. రెండోది మనం కనుక్కుంది ఇప్పుడు దేని వాల్యూ, tan hx వాల్యూ కనుక్కున్నాను. tan ఇప్పుడు ఏం కావాలి మనకి, సీకెంట్ హెచ్వై వాల్యూ కనుక్కోవాలి. దిస్ ఈజ్ ఆల్సో ఎంత మనకి 3/5. ఇప్పుడు దీనికి ఫార్ములా కావాలి. సీకెంట్ హెచ్వై అంటే ఫార్ములా ఏం చెప్పాను మీకు 2/, అదే కదా 2/, అంటే ఎంత రాద్దాం మనం 2/e పవర్ y ప్లస్ ఈ పవర్ మైనస్ y. దీనికి సబ్స్టిట్యూషన్ పుట్ ఈ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాం. 3 అనే ఎందుకు తీసుకోవాలి, లెక్క చేసేటప్పుడు డౌట్ వస్తుంది కదా, 3 ఎందుకు తీసుకోవాలి, 2 తీసుకోవచ్చు కదా, 1 తీసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన వాల్యూ చెక్ చేసుకుంటారండి. 1 రాశాను అనుకోండి, 3/5 వచ్చిందనుకోండి, ఈ పవర్ x ఈక్వల్ టు 1 రాలేదనుకోండి 2కి చెక్ చేసుకోండి, లేదంటే 3కి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తాను, మీకు టైం వేస్ట్ అవ్వకుండా. మీరు ఈ పవర్ x ఈక్వల్ టు 1 తీసుకొని చెక్ చేయండి, 3/5 రాదు కాబట్టి 2 తీసుకొని చెక్ చేయండి, 3 తీసుకొని చెక్ చేయండి, రాసుకుంటూ వస్తాను. అంటే ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి రా, ఇక్కడ ఈ పవర్ x అంటే 2/, అదేనా 2/, ఎంతమ్మది 3
ప్లస్ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ 2 బై ఎంతో చూడరా 9 + 1 10/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పైకి వస్తుంది అంటే ఎంత అవుతుంది 6/10 క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది మనకి 3/5 అంటే ఎంత వస్తుంది మనకి ఇప్పుడు చూడండి ఈ పవర్ y అనేది 3 కరెక్ట్ ఈ పవర్ x అనేది ఎంత కరెక్ట్ మనకి 2కి ఈ పవర్ y అనేది ఎంత 3 కరెక్ట్ మరి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి ఈ పవర్ x + y కనుక్కోవాలి ఈ పవర్ x + y అంటే ఏం రాద్దాం మనం ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ y రాస్తాను అంటే 2 × 3 రాస్తాను 6 దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఇంటీజర్ సో ఆన్సర్ ఈజ్ 6 సో ఇక్కడ రాయాలి మన ఆప్షన్స్ కానీ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 6 గుర్తుపెట్టుకోండి ఓకే థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం ఆల్ఫా బిలాంగ్స్ టు Q3 అంటే మనం tan ఆల్ఫా sin ఆల్ఫా cos ఆల్ఫా రాసేటప్పుడు Q3లో దానికి ఏ సైన్ ఉందో ఆ సైన్ రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బీటా బిలాంగ్స్ టు Q2 అన్నాడు అంటే నువ్వు sin బీటా cos బీటా tan బీటా వాల్యూ రాసేటప్పుడు tan బీటా రాసినప్పుడు Q2లో దానికి ఏ సైన్ ఉందో సైన్ రాసుకోవాలి దాన్ని పక్కన పెట్టాడు tan ఆల్ఫా ఇచ్చాడు sin బీటా ఇచ్చాడు sin ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవాలి ఒక్కసారి చూద్దాం మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ tan ఆల్ఫా ఇచ్చాడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/7 tan ఆల్ఫా ఈక్వల్ టు 1/7 అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తున్నా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే tan అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ తీటా అనుకుంటారా tan తీటా అంటే ఫార్ములా ఏంటి sin తీటా బై cos తీటా దాన్ని ఇంకేం రాయొచ్చు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఎక్కడంతా 1 ఎడ్జసెంట్ సైడ్ అంతా 7 మనకి పైథాగరస్ థీరం ప్రకారం ఏం రాయొచ్చు sin స్క్వేర్ ప్లస్ అంటే ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏమవుతుంది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అంటే టోటల్గా ఎంత అవుతుంది మనకి √50 ఓకే కదా √50 దీని నుంచి ఇప్పుడు నేను sin ఆల్ఫా వాల్యూ రాస్తున్నా sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√50 అవుతుంది అంతే కదా నెక్స్ట్ cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7/√50 అవుతుంది అంతేనా అది 7/√50 ఓకే ఇంతతో లెక్క అయిపోలేదు కానీ మరి tan ఆల్ఫా ఎక్కడ పాజిటివ్ ఉంటుంది tan ఆల్ఫా అనేది ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటుంది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది ఫస్ట్ కోఆర్డినేట్లో థర్డ్ కోఆర్డినేట్లో ఉంటే వాడు ఏమంటాడు ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్లో కాదంటాడు అంతే కదా థర్డ్ కోఆర్డినేట్లో కాదంటాడు అంటే ఆల్ఫా అనేది థర్డ్ కోఆర్డినేట్లో కాదు అంటే ఏం చెప్పేసి మనం ఫస్ట్ కోఆర్డినేట్ అయి ఉంటుంది ఫస్ట్ కోఆర్డినేట్ అయ్యి ఉంది అంటే ఈ రెండు వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవచ్చు కదా అంతే కదా ఫస్ట్ కోఆర్డినేట్ అంటే ఆల్ఫా అనేది Q3లోనే ఉంటుంది అంటున్నాడు ఆల్ఫా అనేది ఏంటి మనకి ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు Q3 అన్నాడు tan ఆల్ఫా పాజిటివ్ ఇచ్చాడు tan ఆల్ఫా పాజిటివ్ ఎక్కడెక్కడ ఉంటుంది ఫస్ట్ కోఆర్డినేట్లోను థర్డ్ కోఆర్డినేట్లోను వాడు ఏం తీసుకోమంటాడు ఆల్ఫా అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో లేదు థర్డ్ కోఆర్డినేట్లో ఉంది అని చెప్తున్నాడు ఆ థర్డ్ కోఆర్డినేట్లో అంటే సైన్ అయినా కాస్ అయినా ఏమొచ్చిందిరా నెగిటివ్ రాసుకుంటూ వచ్చాను సో sin ఆల్ఫా కాస్ ఆల్ఫా tan ఆల్ఫా వచ్చింది పక్కన పెట్టేద్దాం రెండో పార్ట్ దీంట్లో చూద్దాం దీంట్లో రెండో పార్ట్ ఏంటో చూద్దాం రెండో పార్ట్ ఏమన్నా ఇక్కడ మనకి sin బీటా రెండో పార్ట్ వచ్చేసరికి sin బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 1/√10 ఈ 1/√10కి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తా ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే ఇది తీటా అనుకుంటే సైన్ అంటే ఫార్ములా ఏం రాయొచ్చు 1/√10 రాస్తే ఇదేం రాయొచ్చు మనకి 3 ఓకేనా 3 సో sin బీటా ఈజ్ ఈక్వల్ టు 1/√10 ఇంటూ 3 రాసుకుంటాం పక్కన పెట్టద్దాం అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే నాకు ఇక్కడ కూడా sin బీటా కావాలి నెక్స్ట్ cos బీటా వాల్యూ కావాలి sin బీటా వాల్యూ cos బీటా వాల్యూ కావాలి sin బీటా వాల్యూ cos బీటా వాల్యూ కావాలి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి బీటా వాల్యూ ఎక్కడెక్కడ ఉంటుంది అన్నాడు సెకండ్ కోఆర్డినేట్లో ఉందన్నాడు యాక్చువల్గా వాడు ఇచ్చిన సైన్ ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది sin తీటా అనేది ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడ తీసుకోమంటున్నాడు సెకండ్ కోఆర్డినేట్లో తీసుకోమంటున్నాడు సెకండ్ కోఆర్డినేట్లో సైన్ నుంచి మనం చూద్దాం ఒకసారి sin బీటా ఆల్రెడీ వాడు ఇచ్చాడు మనకు అవసరం లేదు cos బీటా రాద్దాం cos బీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై అంటే ఎంత అవుతుంది మనకి 3/√10 కానీ సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్ tan బీటా చేద్దాం మనం tan బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంత 1/3 సెకండ్ కోఆర్డినేట్ దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ ఇప్పుడు నాకు sin ఆల్ఫా కాస్ ఆల్ఫా tan ఆల్ఫా sin బీటా 4 వాల్యూస్ వచ్చింది 4 వాల్యూస్ వస్తే దీని నుంచి ముందు నాకు sin 2 ఆల్ఫా కావాలి sin 2 ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు మనం 2 sin ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా
దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఆల్ఫా ఎంత, సైన్ ఆల్ఫా ఎంత -1/√50 ఉంది ఇంటూ కాస్ ఆల్ఫా ఎంత ఉంది 7/√50 ఉంది దట్ ఈజ్ ఈక్వల్ టు 14/50 దట్ ఈజ్ ఈక్వల్ టు 7/25 దేని వాల్యూ అది సైన్ 2 ఆల్ఫా వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు కాస్ 2 ఆల్ఫా వాల్యూ కావాలి. కాస్ 2 ఆల్ఫా అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా 1 మైనస్ tan ఆల్ఫా. tan ఆల్ఫా అంటే ఎంత అవుతుంది 1/49 బై 1 ప్లస్ 1/49 దట్ ఈజ్ ఈక్వల్ టు 48/49 బై 49 అంటే 50/49 49 క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 24/25 సైన్ 2 ఆల్ఫా వాల్యూ రాశాను, కాస్ 2 ఆల్ఫా వాల్యూ. మరి ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఏంటి సైన్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా, సైన్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం రాయొచ్చు సార్ సైన్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏం రాయొచ్చు మనం సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ కదా కాస్ 2 ఆల్ఫా సైన్ బీటా దట్ వాల్యూ కావాలి దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 ఆల్ఫా అంటే ఎంత సైన్ 2 ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది మనకి 7/25 ఇంటూ కాస్ బీటా ఇక్కడ ఉంది చూడరా కాస్ బీటా -3/√10 ప్లస్ కాస్ 2 ఆల్ఫా అంటే ఎంత 24/25 ఇంటూ సైన్ బీటా ఎంత ఉందో చూడమ్మా సైన్ బీటా 1/√10 వాడే ఇచ్చాడు 1/√10 ఓకేనా 1/√10 ఈ మొత్తానికి ఎల్సిఎం ఎంతో చూడండి 25 ఇంటూ √10 కామన్ -21 ప్లస్ 24 అంటే ఎంత రాయించారా మనం 3/25 ఇంటూ √10 ఈజ్ ద ఆన్సర్. ముందేమో చెక్ చేయండి ఒకసారి 3/25 ఇంటూ √10 సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే ఫోర్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ద పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈ ఫామ్లో ఉంటే దెన్ పీరియడ్ కావాలి అంటే 2π/mod A రాయాలి నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 రాద్దాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటే ఇది కాన్సెప్ట్ జాగ్రత్తగా వినాలి. పీరియడ్ కావాలి అంటే సేమ్ 2π/mod A రాయాలి నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉన్నా ఓకే. నెక్స్ట్ ఆర్ కాట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉన్న పీరియడ్ రాయాలి అంటే 2π ఓన్లీ π/mod A రాయాలి π/mod A. ఇది కాన్సెప్ట్ పీరియడ్ రాసేటప్పుడు. మరి సీకెంట్ ఉంటే కొసీకెంట్ ఉంటే ఆల్రెడీ కాసులో కన్వర్ట్ చేసి యావరేజ్గా రాస్తూ ఉంటాం. సో ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. దీంట్లో మనకి ఒక్కసారి చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది ఎల్సిఎం ఆఫ్ పీరియడ్. ఈ పీరియడ్కి నేను ఎల్సిఎం రాసుకుంటూ వస్తాను. ఈ పీరియడ్కి ఎల్సిఎం ఇక్కడ ఎంత ఉంది tan 5x ఉంది. tan 5x అంటే tan ఆఫ్ ఇక్కడ చూడండి tan 5x అంటే ఏ ప్లేస్లో 5 ఉన్నట్టు. దానికి పీరియడ్ ఏం రాయాలి 2π/mod A రాయాలి. అంటే ఎంత అవుతుంది మనకి π/mod A రాయాలి అంటే 5/5 అవుతుంది. పక్కన పెట్టేద్దాం ఓకేనా. నెక్స్ట్ రెండోది ఎంత ఉంది cos 3x ఉంది. cos ఏ ప్లేస్లో 3 ఉంది అంటే పీరియడ్ ఎంత అవుతుంది 2π అంతే కదా 3 2π/3 ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత ఏమన్నా చూడండి ఒకసారి sin 6x ఉంది అంతేనా. sin 6x అంటే ఎంత రాయొచ్చు చూడండి ఒకసారి sin 6x ఉంది. sin 6x అంటే ఏం రాయొచ్చు మనం 6 అంటే 2π/6 రాయొచ్చు అంతే కదా 2π/6 దీన్ని ఏం రాయొచ్చు చూద్దాం ఒకసారి
π/5 నెక్స్ట్ 2π/3 రాయొచ్చు. దీనిలో క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? π/3 అంటే ఈ అన్నిటికీ ఎల్సిఎం ఎంత అవుతుందా మనకి? 2π అవుతుంది, అంతే కదా. ఇక్కడ చూడండి π ఉంది, ఇక్కడ π ఉంది, బిగ్ వాల్యూ 2π ఉంది కాబట్టి పీరియడ్ ఎంత? 2π. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అయినట్టు మనకి ఇప్పుడు? 2π. సో ఆల్ఫా వాల్యూ 2π వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఎఫ్ ఆఫ్ ఆల్ఫా/8 కావాలి. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా/8 అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో రాస్తున్నాను. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో రాస్తే ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. tan ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత? 2π. 2π/, అంతేనా? 2π/, 5 × 2π/. ఆల్ఫా అంటే ఎంత మనకి ఇప్పుడు? ఎక్స్ ఉన్న ప్రతి చోట 5 × 2π. 5 × 2π ఆల్ఫా ప్లేస్లో 2π అని తెలుసు మనకి. డైరెక్ట్గా రాసేద్దాం. tan ఆఫ్ 5 × ఆల్ఫా అంటే 5/8 ఇంటూ రాలి ఆల్ఫా/8. 5 × ఆల్ఫా/8 అంతేనా? ఆల్ఫా/8. ఆల్ఫా అంటే ఎంత రాద్దాం మనం? 2π. నెక్స్ట్ ఇంటూ కాస్ ఆఫ్ 3 × ఆల్ఫా/8 బై నెక్స్ట్ ఎంత రాద్దాం మనం? సైన్ ఇంటూ 6 × ఆల్ఫా/8 రాద్దాం. ఆల్ఫా/8 దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాద్దాం మనం? tan ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత రాద్దాం చూడండి. 5 × ఆల్ఫా అంటే 2π. 2π/8 ఇంటూ కాస్ ఆఫ్ 3 × ఎంత అవుతుంది మనకి? 2π/8 బై నెక్స్ట్ సైన్ ఆఫ్ 6 × 2π/8 నెక్స్ట్ ఇది 4 రాద్దాం. నెక్స్ట్ ఇది కూడా 4 రాద్దాం. నెక్స్ట్ ఇది కూడా 4 రాద్దాం. దీన్ని మళ్ళీ 3 రాయొచ్చు, దీన్ని 2 రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా? tan 5 × π/4 నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ కాస్ 3π/4 బై నెక్స్ట్ సైన్ 3π/2 దట్ ఈజ్ ఈక్వల్ సైన్ 3π/2. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందో చూడండి. tan π/4 అంటే 1/√2 అంటే ఇంటూ 1 -1 ఇంటూ -1/√2/1 అంటే టోటల్గా ఎంత వచ్చిందా మనకి? 1/√2 ఈజ్ ద ఆన్సర్. సో 1/√2 అంటే 4th one ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం ఏంటో చూద్దాం. sin x plus sin y equal to alpha, cos x plus cos y equal to beta, then cosecant x plus y అని చూడు. ఓకేనా? cosecant x plus y, cosecant x plus y ఖచ్చితంగా ఈ మోడల్ మీద ఎంసెట్లో బిట్ ఉంటుంది. సో ఈ మోడల్ వాడు ఎట్లాగైనా అడగచ్చు, మైనస్ ఎట్లాగైనా అడగచ్చు, కానీ ఖచ్చితంగా ఈ మోడల్ మీద బిట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఏంటంటే మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఫార్ములా అంటే ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. sin x ప్లస్ sin y బై ఇక్కడ చూడండి ఎంత ఉందో cos x ప్లస్ cos y దట్ ఈజ్ ఈక్వల్ టు నేను α/β అనుకుంటాను. α/β ఓకేనా? α/β sin c ప్లస్ sin d అంటే ఫార్ములా ఏం రాయొచ్చు చూడండి ఒకసారి. 2 sin c ప్లస్ d/2 అంటే x ప్లస్ y/2 ఇంటూ కాస్ ఆఫ్ x మైనస్ y/2 బై ఓకేనా? బై కాస్ c ప్లస్ కాస్ d అంటే 2 కాస్ c ప్లస్ d/2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2 దట్ ఈజ్ ఈక్వల్ టు α/β రాయొచ్చు. α/β. సో సేమ్ టర్మ్స్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయి చూడండి. దీనికి ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి మిగిలింది ఎంత? tan ఆఫ్ x ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు α/β. సో మనకి ఈ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుండాలి. ఓకే, రైట్. మరి ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం లెక్కలో? కొసీకెంట్ ఉంది కదా. అంటే కొసీకెంట్ కనుక్కునే ముందుగా రిలేటెడ్గా సైన్ కనుక్కుందాం. అంటే సైన్ ఆఫ్ x ప్లస్ y కనుక్కుంటూ వస్తాను. సైన్ ఎక్స్ అంటే ఫార్ములా
మనకు ఒకసారి చూడండి, దీనిలో నేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి, sin x ఈజ్ ఈక్వల్ టు 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 రాయొచ్చు. sin x అంటే ఏం రాయొచ్చు, 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 రాయొచ్చు. మరి ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉందో చూడండి, x ప్లస్ y ఉంది కాబట్టి ఏం రాద్దాం మనం, 2 tan ఆఫ్ x ప్లస్ y/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x ప్లస్ y/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ y/2. x ప్లస్ y/2 అంటే ఎంత రాయొచ్చు, α/2 లేదంటే α/β బై 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బై బీటా స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2α/β బై ఎంత అవుతుందా ఇది, బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బై బీటా స్క్వేర్. సో ఇక్కడ మనం బీటా స్క్వేరు బీటా క్యాన్సిల్ చేయండి అంటే ఎంత వచ్చింది, 2α/β బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇది దేని వాల్యూ అమ్మా, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. మరి నాకు కావాల్సింది దేని వాల్యూ, కొసీకెంట్. కాబట్టి కొసీకెంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, దీన్ని రివర్స్ చేయండి అంటే ఎంత అవుతుంది మనకి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై 2α/β ఈజ్ ద ఆన్సర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై 2α/β అంటే 2α/β, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం. ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f ఆఫ్ x ఈక్వల్ టు 4 sin స్క్వేర్ 9 కొసీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. ఈ మోడల్ ఇచ్చినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ నోట్ ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ f ఆఫ్ x ఈక్వల్ టు a sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ b కొసీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఫామ్లో ఉన్నా. నెక్స్ట్ రెండోది రాస్తా చూడండి, a cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ b సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఫామ్లో ఉన్నా, a cot స్క్వేర్ ఆల్ఫా ప్లస్ b tan స్క్వేర్ ఆల్ఫా ఫామ్లో ఉన్నా. ఈ మూడు ఫామ్లో ఏ ఫామ్లో ఉన్నా గుర్తుపెట్టుకోవటం, ద మినిమం వాల్యూ కావాలి అన్నాడు అంటే 2√ab రాయాలి. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ కావాలి అడిగాడు అనుకోండి, నాట్ డిఫైన్ అంటే ఇన్ఫినిటివ్ రాయాలి. ఒకవేళ రేంజ్ అడిగాడు అనుకోండి దట్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ 2√ab ఇన్ఫినిటివ్, ఇది రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి, 2√ab. ఓకే, ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత ఉందో చూడండి, ఏ ప్లేస్లో ఎంత ఉందో మనకి 9 అంటే మనకి ఇక్కడ కావాల్సింది రేంజ్ కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నా, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2√ab 2 ఇంటూ √ab ఇన్ఫినిటివ్ 2√ab ఇన్ఫినిటివ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √ab అంటే ఎంత, 2 ఇంటూ ఎంత, 4 ఇంటూ 9 అదే కదా, ఏ అంటే 4 బి అంటే 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 9 ఇంటూ 36 అంటే ఎంత, 6 ఇన్ఫినిటివ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 12 to ఇన్ఫినిటివ్, క్లోజ్డ్ ఇంటర్వల్ 12 to ఇన్ఫినిటివ్ ఈజ్ ద ఆన్సర్. ఎక్కడ ఉందో చూడండి, క్లోజ్డ్ ఇంటర్వల్ 12 to ఇన్ఫినిటివ్ అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్.
ఓకే, ప్రాబ్లం చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, ఎంసెట్లో ఈ మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్. రిపీటెడ్గా అడుగుతున్నాడు. సైన్ ఇచ్చినా కాస్ ఇచ్చినా ఏమి రాయాలో జాగ్రత్తగా చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు, ద వాల్యూ ఆఫ్ సైన్ 10 degrees, సైన్ 15 degrees, సైన్ 60 degrees, సైన్ 17 degrees ఇచ్చాడు. ఇట్లాంటి మోడల్ ఇచ్చినప్పుడు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కసారి చూడండి, మీకు హింట్ ఇస్తున్న కాన్సెప్ట్ సైన్ థీటా. ఓకేనా, సైన్ ఆఫ్ 60 minus theta ఇంటూ సైన్ ఆఫ్ 60 plus theta ఇది ఉన్నా. ఓకేనా, నెక్స్ట్ కాస్ థీటా, కాస్ ఆఫ్ 60 minus theta, కాస్ ఆఫ్ 60 plus theta ఇది ఉన్నా. ఈ రెండిట్లో ఏ ఫార్ములా ఉన్నా 1 మైనస్ సైన్ ఉంటే సైన్ 1/4 ఇంటూ సైన్ 3 theta. ఒకవేళ కాస్ ఉందనుకోండి, దీనికి అనుకోండి 1/4 సైన్ 3 theta. ఇదంతా 1/4 కాస్ 3 theta, 1/4 కాస్ 3 theta. మరి ఒకవేళ ట్యాన్ ఇస్తే ఇది బై రాసుకుంటూ రావడమే, 1/4/1/4 క్యాన్సిల్ అంటే ఆటోమేటిక్గా సైన్ 3 theta బై ట్యాన్ అంటే కదా ట్యాన్ 3 theta అవుతుంది. ఈ ట్యాన్ 3 theta కాట్ ఇస్తే రివర్స్ రాసుకుంటూ వస్తాం. సో గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ఫార్ములా ఇది. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ప్రాబ్లంలో దట్ ఎంప్లాయిస్ ఏమి ఇచ్చాడో చూద్దాం ముందు మనకి. ఓకేనా, కావాలంటే ఇది కాట్ రాయొచ్చు, ట్యాన్ థీటా ట్యాన్ ఆఫ్ 60 minus theta ట్యాన్ ఆఫ్ 60 plus theta దట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ట్యాన్ 3 theta రాయొచ్చు, ట్యాన్ 3 theta. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 60 plus theta 60 minus theta రాశాం. 60 కాకుండా 60 ప్లేస్లో 120 కూడా ఇవ్వచ్చు. 120 minus theta 120 plus theta 240 కూడా ఇవ్వచ్చు, 480 కూడా ఇవ్వచ్చు. అయినా ఆన్సర్ అదే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 60 దాని డబుల్ 120, దాని డబుల్ 240, దాని డబుల్ 480 ఏది ఉన్నా కూడా ఫార్ములా ఇదే రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వచ్చేద్దాం మనం. దట్ ఎంప్లాయిస్ ఎంత ఇచ్చాడరా మనకి ఇక్కడ, సైన్ 10 degrees, నెక్స్ట్ సైన్ ఆఫ్ ఈ 50ని 60 minus 10 degrees, నెక్స్ట్ 70ని సైన్ 60 plus 10 degree ఇంటూ సైన్ 60 degrees రాస్తున్నాం, సైన్ 60 degrees. ఓకే, ఇది చూడండి, ఇది మొత్తం ఫామ్లో ఉంది అంతే కదా. ఇది మొత్తం ఫామ్ అంటే ఏం రాయొచ్చు మనం, 1/4 ఇంటూ సైన్ ఇంటూ 3 into 10 ఇంటూ సైన్ 60 అంటే ఎంత, √3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ సైన్ 30 అంటే ఎంత, 1/2 ఇంటూ ఎంత ఉంది, √3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ 2 8 ఇంటూ ఎంత అవుతుంది మనకి 16. కాబట్టి ఎంత అవుతుంది, √3/16 ఈజ్ ద ఆన్సర్. √3/16 ఈజ్ ద ఆన్సర్ అంటే 4th one ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, 8th ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. చూడండి, సైన్ 20 degrees, 8 సైన్ 70 degrees, సైన్ 50 degrees, సైన్ 10 degrees, సైన్ స్క్వేర్ 80 degrees, సైన్ స్క్వేర్ 80 degrees. ఓకే, తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి ముందు సైన్ 80 degrees ఉందనుకోండిరా, కాస్ 10 degrees సమానం అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. మరి కాస్ 80 degrees ఉంటే సైన్ 10 degrees, ఇది 30 ఉంటే ఇది 60 అవుతుంది, ఇది 60 ఉంటే ఇది 30, అట్లాంటప్పుడు రెండు సమానం అవుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో చూద్దాం. మరి ముందు లెక్క కాస్ 20 ఈ పాట తీస్తున్నా అంటే కాస్ 20 degrees ప్లస్ 8 ఇంటూ ఏముందో చూద్దాం. మనకి ఇక్కడ సైన్ 10 degrees ఫస్ట్ రాస్తున్నా, నెక్స్ట్ దీన్ని సైన్ ఆఫ్ 60 minus 10 degrees రాస్తున్నా, సైన్ ఆఫ్ 60 plus 10 degrees రాస్తున్నా, బై సైన్ స్క్వేర్ 80 degrees రాస్తున్నా, సైన్ స్క్వేర్ 80 degrees. క్లియర్, సైన్ స్క్వేర్ 80 degrees. ఓకే, లెక్కలోకి వచ్చేద్దాం. ఇక్కడ మనకి కాస్ 20 degrees యాజ్ రైస్ ప్లస్ 8 ఇంటూ దీని వాల్యూ రాద్దాం మనం, 1/4 ఇంటూ సైన్ 30 రాద్దాం, 1/4 ఇంటూ సైన్ 30 అంతే కదా, 1/4 ఇంటూ సైన్ 30 బై ఇక్కడ వాల్యూ రాద్దామా, సైన్ అంటే దీన్ని కాస్ స్క్వేర్ 10 degreesగా రాస్తాం. ఏం చెప్పాను, సైన్ స్క్వేర్ 80 degreesని కాస్ స్క్వేర్ 10 degrees రాయొచ్చని చెప్పాను. సో ఇక్కడ మనకి చూద్దాం వాల్యూ అంతా, కాస్ 20 degrees ప్లస్ 8 ఇంటూ
1/4 ఇంటూ 1 ఎంతో చూడరా 1 ఎంత ఇది sin 30 అంటే ఎంత అవుతుంది మనకి 1/2 దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది మొత్తం బై మిగిలింది ఎంత మనకి cos స్క్వేర్ 10 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cos 2 ఇంటూ 10 degrees బై cos 10 degrees cos స్క్వేర్ 10 degrees 1 ప్లస్ cos theta 1 ప్లస్ cos 2 theta 2 cos స్క్వేర్ theta 2 cos స్క్వేర్ theta అంటే దీని ఏం రాయొచ్చు దట్ ఈజ్ ఈక్వల్ 2 cos స్క్వేర్ theta అంటే theta ప్లేస్లో 10 degrees ఉంది అంటే ఏం రాద్దాం మనం 2 cos స్క్వేర్ 10 degrees బై కింద ఆల్రెడీ ఎంత ఉంది cos స్క్వేర్ 10 degrees రెండు క్యాన్సిల్ చేస్తున్నా రెండు క్యాన్సిల్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద ఆన్సర్ సో ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈ మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్కి ఓకే నైన్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం ఇఫ్ సీకెన్ theta ప్లస్ tan theta ఈక్వల్ టు 1/3 దెన్ ద కోఆర్డినేట్ ఇన్ విచ్ ద 2 theta లైస్ ఇన్ ద కోఆర్డినేట్ 2 theta వాల్యూ ఎక్కడ ఉంటుందో చెక్ చేద్దాం ఒకసారి 2 theta వాల్యూ చెక్ చేయటమంటే మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడో ఒకసారి చూడరా సీకెన్ theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1/3 దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం ఓకేనా ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ నుంచి దీన్ని సీకెన్ theta మైనస్ tan theta కావాలంటే 3గా రాయొచ్చు దీన్ని ఈక్వేషన్ 2 అనుకో ఓకేనా ఈక్వేషన్ 2 అనుకుంటే 1 మైనస్ 2 చేస్తున్నా ఈక్వేషన్ 1 - 2 చేస్తే ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇది ప్లస్ ఇది మైనస్ ఈ మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది అంటే ఏమవుతుంది మనకి 2 tan theta ఈజ్ ఈక్వల్ టు 1 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 tan theta ఈజ్ ఈక్వల్ టు 1 - 3 అంటే 3 ఇంటూ 3 ఎంత అవుతుంది 9/3 సో ఏం రాద్దాం మనం 2 tan theta ఈజ్ ఈక్వల్ టు -8/3 నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం tan theta ఈజ్ ఈక్వల్ టు -4/3 tan theta వాల్యూ అంతా -4/3 ఓకే మనకు కావాల్సింది 2 theta వాల్యూ కావాలి కాబట్టి నేను tan 2 theta చెక్ చేస్తాను ఫార్ములా ఏంటి మనకి 2 tan theta బై tan 2 theta చెక్ చేయాలా cos 2 theta చెక్ చేసుకోవచ్చు cos 2 theta sin 2 theta దేనికని చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ 1 మైనస్ tan స్క్వేర్ theta 1 - tan స్క్వేర్ theta 1 - tan స్క్వేర్ theta అంటే వాల్యూ ఎంత వచ్చింది చూడ 2 ఇంటూ -4/3 బై 1 - 16/9 1 - 16/9 దట్ ఈజ్ ఈక్వల్ టు -8/3 బై ఓకేనా ఎంత అవుతుంది చూడండి 9 - 16 -7 -7/9 ఓకేనా దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు మైనస్ క్యాన్సిల్ ఇది పైకి వచ్చిందనుకో 24/7 వస్తుంది అంటే tan theta అంటే tan 2 theta ఈజ్ ఈక్వల్ టు 24/7 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 2 theta బిలాంగ్స్ టు Q1 ఆర్ Q3 లేదు కాబట్టి 2 theta బిలాంగ్స్ టు ఎంత Q3 ఉందని చూడండి Q3 సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ సో ఇది లాస్ట్ క్వశ్చన్ ఇంకా ఇక్కడ నుంచి వేరే టాపిక్ మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ